కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గెలవడానికి అనుమానమే లేదు. గెలవడం 100% గెలిచేది ఎన్డీఏ. మే 13 మే 13 మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. విషయం కూడా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 13th మే. ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఈరోజు 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగ రాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కాలరెగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకే డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఎండలో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛను కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ, దాంట్లో కీలక పాత్ర మీది, అడ్వకేట్స్ది. ప్రతి ఒక్క ఊర్లో మీరు ఉండాలి. మామూలు వ్యక్తులు చెప్పేదానికి, ఇంటలెక్చువల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులో లాయర్లు అయితే ఇంకా బాగా నచ్చజెప్పే శక్తి మీకుంది. న్యాయమూర్తుల్ని మీరు నచ్చజెప్తా ఉంటారు ఆర్గ్యుమెంట్స్ ద్వారా. ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని కాపాడడానికి మీరే ఎక్కడికక్కడ ప్రచారాన్ని చేసే పరిస్థితి రావాలి. అది మనం చేసుకుందాం. ఎందుకు నేను ఒకే ఒక విషయం వాళ్ళందరినీ గుర్తు చేసుకోమని కోరుతున్నా, మేధావులందరినీ కోరుతున్నా. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా లేకపోతే నెంబర్ 2గా ఉంటాం. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1గా ఉంటారు. ఏ దేశమైనా వెళ్ళండి, ఆ దేశంలో మన వాళ్ళే ఉంటారు. అదే సమయంలో మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కడ కూడా ప్రపంచం అంతా. మనందరి ఆకాంక్ష, అభిమతం ఒకటే, భారతదేశం ముందుకెళ్ళాలి. ఈ అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలి. ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం కావాలి. పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో కూడా పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే మళ్ళీ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేయడం, ఈ 3 రాజకీయ పార్టీల వల్లనే సాధ్యం. ఈ విషయం గ్రామంలో ఈ రోజు నుంచి మీరు కాఫీ తాగినా, టిఫిన్ తిన్నా, బస్సులో ఎక్కినా, లేకపోతే కారులో కూర్చున్నా దీని మీద ధ్యాస పెట్టమని, కాన్సన్ట్రేట్ చేయమని మరొక్కసారి కోరుకుంటూ, మీరు కేసు కోసం ఎట్లయితే రాత్రింతా కష్టపడతారో అంత కష్టం అవసరం లేదు. కానీ ఒక దినానికి 1 గంట మీరు దీనికోసం వెచ్చించండి, ఫలితాలు మీరే చూస్తారు.
అది మీ బాధ్యత, అది చేయాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ సేలింగ్ తప్పకుండా రద్దు చేస్తాం. రద్దు చేసి ఇంకా పగడ్బందీగా ఏం చేయాలో మనం చేద్దాం. థ్యాంక్ యూ.